సారా ఎక్కడా? రా, కమాన్ అయితే రా రా, త్వరగా రా. రా తారా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాను. రా. హలో అల్లుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేయండి. అతనా మేడం? ఇతనే. సారీ సార్. స్టేషన్కి రా అల్లుడు, ఏమిటి అలా నిలబడిపోయావు? రా, కారెక్కు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా, కారెక్కు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సాల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగాటాడుతో నీకు ఇంకా గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టపతి. వాడి చెల్లాయి ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? మీకే మీరు చాలా బాగున్నారు, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీకు టాప్లెస్ అంటే ఇష్టమా? అవును, ఏం లేదు, నడివేసంలో టాప్లెస్ కార్లో పోతూ ఉంటే ఏముంది, ఉష్ణ శీతలం అన్నారు. అబ్బో, మీకు శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటే. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు. రా అల్లుడు, కూర్చో. ఈ గది చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అరే, రక్తం వస్తుంది. ఏదో చిన్న దెబ్బ. చిన్న దెబ్బ అంటావేంటి? రక్తం వస్తుంటే ఉండు, ఆ ఎడని తీసుకొస్తాను. ఇలా ఇవ్వు. అరే, దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి? మంటగా ఉందా? ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా? ఓహో, మొదటి దెబ్బ కదా, కొంచెం మంటగానే ఉంటుంది. మా ఒట్టిగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు, కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే? 2 రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి.
నీకోసం ఎదురు చూస్తున్నాను. హలో, ఎవరండి? నువ్వా? మీరెవరు? నువ్వు అక్కడెందుకున్నావు? నేనెవరో తెలిసిన వాళ్ళకి ఎందుకున్నానో తెలీదా? కాపురం పెట్టేశావా? ఎవరు? ఏమో తెలీదు. హలో. మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ పెట్టేసింది. అసలు ఎవరిది? మాట్లాడే విధంగా మాట్లాడితే మధ్యలో ఎవరో ఫోన్ కట్ చేయరు. ఎందుకు ఫోన్ చేశావు? ఎలాగున్నావు కనుక్కున్నావని. ఈ పాటికి తెలిసే ఉంటుందిగా. అంటే నాతో కాపురం పెట్టేశావు అన్నమాట? ఇంకా లేదు, పెట్టబోతున్నా. ఆమె పేరు తార. పెళ్ళయింది, అయినా నా వెంట పడుతుంది. నేను కాదన్నానే నా మీద కక్ష సాధించాలని చూస్తుంది, అంతే తప్ప. నాకేం చెప్పక్కర్లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అమ్మతో మాట్లాడొచ్చి నేను తీసుకెళ్తాను. నువ్వు నిజంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేసుంటే నేనెప్పుడూ కాదన్నాను బాబు. వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా. వెళ్ళి. ఎక్కడికి? బయటికి. ఎవరి దగ్గరికి? నన్ను కావాలనుకునే వాడి దగ్గరికి. రోడ్డున పడ్డామన్నమాట. అమ్మ పెట్టినప్పుడు అడుక్కు తినాలిగా. మూడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదాన్ని ఏమనాలి? మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాన్ని ఏమనాలి? ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేను అనాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళాం పోగానే బ్రతుకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు. పెళ్ళాంగా ఉండిపోమన్నావు. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడినావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను.